గ్రంథము 19 అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. అయితే దేశములో నుండి నువ్వు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీ మనసు నిలుపుకొని ఉన్నావు. నీ యందు మంచి క్రియలు కనబడుచున్నాయి. ఏంటంట? యెహోషాపాతు యందు మంచి క్రియలు కనబడుచున్నాయి. ఏంట మంచి క్రియలు అంటే దేవునికి ప్రథమ స్థానాన్ని ఇచ్చిన వాడుగా కనబడుతున్నాడు. తన యొక్క జీవితంలో యెహోషాపాతు దేవునికి ప్రథమ స్థానాన్ని ఇచ్చాడు. ప్రథమ స్థానాన్ని అంటే మొదటి స్థానం దేవునికి ఇచ్చాడు. అది ఇక్కడ రాయబడుచుంది, నీ యందు మంచి క్రియలు కనబడుచున్నాయని. ఒకటి అక్కడ రాయబడుచుంది, దేవత స్తంభములన్నింటినీ కూడా పడగొట్టాడు. అప్పటి వరకు కూడా బయలు దేవత విగ్రహారం జరుగుతుంది. అప్పటి వరకు కూడా అషేరు దేవత యొక్క విగ్రహారం జరుగుతుంది. అవన్నీ కూడా పడగొట్టాడు. చూడండి ఒకసారి చదవండి 17వ అధ్యాయము. అదే పుస్తకం 17వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుణ్ణి ఆశ్రయించుచు ఇజ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచాను. కాబట్టి మొదటి ప్రాధాన్యత, మొదటి దేవునికి ప్రథమ స్థానాన్ని ఇచ్చిన వాడుగా యెహోషాపాతు కనబడుతున్నాడు. యోధా రాజు అయినప్పుడు ఇక్కడ రాయబడుతుంది, ఇజ్రాయేలు వారి చర్యలను వెంబడింపక అని రాయబడుతుంది. అంటే దేవుని యొక్క ప్రజలుగా ఉన్న వారు ఎప్పుడైతే విగ్రహారాధన చేస్తున్నారో వాటన్ని కూడా ఖండించిన వాడిగా కనబడుతున్నాడు. ఖండించి మొదటి స్థానాన్ని దేవునికి ఇచ్చాడు. నీ యొక్క జీవితంలో కూడా దేవుడు